హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా, మా టెర్రస్ పైన ఉన్న ఫ్లవర్స్ అన్నమాట. ఇవన్నీ ఎంత బాగా పూసాయో చూడండి. నేను రోజు చూస్తున్నాను కానీ వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు. కానీ ఈరోజు కొంచెం టైం కుదరడం వీడియో తీశాను. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. చాలా రెడ్గా పూసాయి. అలాగే అటువైపు ఉంది కదా, అది పర్పుల్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ ఇవి సోలార్ లైట్స్ వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవి సోలార్ బల్బ్స్ చిన్నవి, చిన్న చిన్నవి. ఇవి చామంతి, ఇంకా చిన్న చిన్న బడ్స్ వచ్చాయి, ఇంకా పూస్తాయి తర్వాత. చాలా బాగా వేశారు. పైన మొత్తం మొక్కలు ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ మనం అలా మేడ పైన కూర్చున్నా సరే అవన్నీ చూస్తే భలే హాయిగా ఉంటుంది. ఇవి చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా పూసాయి. ఈ రోజెస్ చాలా పెద్దవి అయ్యాయి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం డిఫరెంట్ కలర్, అంటే పర్పుల్ కలర్లా ఉన్నాయి, లైట్ పర్పుల్ కలర్లో. వీడియోకి అయితే మాత్రం రెడ్గా వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి కానీ పర్పుల్ కలర్లో పూసాయి. నెక్స్ట్ ఇది మట్టి వేసి ఉంచారు వేరే ప్లాంట్ వేయడానికి. ఇది మనీ ప్లాంట్. ఇది నార్మల్ మనీ ప్లాంట్. నెక్స్ట్ చైనా మనీ ప్లాంట్ కూడా ఉంది. ఇది అంజీర్ ప్లాంట్ అంట. నేను ఈ ప్లాంట్ అయితే ఫస్ట్ టైం చూడడం. అంజీర్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. అది అన్నిటికీ సోలార్ బల్బ్స్ అయితే పెట్టారు. ఇది చూడండి, చిన్న మొక్కే కానీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది అది. ఇవి రోజెస్. గాలి వేస్తుంది, అలాగే ఎండగా కూడా ఉంది పైన. ఈ చూడండి, చామంతులు అయితే ఒక 10 days బ్యాక్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే నాకు అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు. షార్ట్స్లో పెట్టాను కానీ అవన్నీ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందని నేను అవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇది చూసారు, ఇవైతే చిక్కుడు. ఇది బీరపాదు. ఇవి తమలపాకులు. ఈ రెక్కలన్నీ ఊడిపోయింది ఈ ఫ్లవర్. ఇంకా ఇవైతే లైట్ పర్పుల్ కలర్లో భలే ఉన్నాయి ఈ ఫ్లవర్స్. నేను రోజు ఈ ఫ్లవర్స్తోనే పూజ చేసుకునేదాన్ని. వాళ్ళైతే తీసేవాళ్ళు కాదు, నాకు ఇచ్చేవాళ్ళు కొంచెం ఫ్లవర్స్ పూజ కోసమని. నెక్స్ట్ గుత్తు గులాబీ. గుత్తు గులాబీయే కానీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవి, చిన్నవి కాదు. ఇంకా ఉన్నాయి, చాలా మొగ్గులు ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇవి చూడండి, వైట్ చామంతి, చిన్న చిన్న చామంతులు ఇవి. స్టార్ ఫ్రూట్ మొక్క ఇది. స్టార్ ఫ్రూట్స్ కూడా వచ్చాయి. ఇంకా ఎల్లో కలర్లోకి వస్తే అప్పుడు పండినట్టు. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి ఈ స్టేజ్లోని. అలా 8 స్టార్ ఫ్రూట్స్ వచ్చాయి. చిన్న మొక్కే కానీ ఎక్కువ ఫ్రూట్స్ వచ్చాయి. ఇక్కడ ఉండేవన్నీ చాలా చిన్న మొక్కలు,
కానీ బాగా కాస్తున్నాయి అన్నమాట, పెరగడం కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మేడపైన అందరూ వేసుకుంటారు ఇలాగే. అందరి ఇల్లు పైన ఈ మేడ మీదకి చూస్తే తెలుస్తుంది, మేడ మీద నుంచి చూస్తే అందరి ఇంటి దగ్గర అదిగోండి మొక్కలు అయితే చాలా ఎక్కువ వేసుకుంటారు. గాలి అయితే చాలా వేస్తుంది ఇక్కడ, చల్లగా గాలి వేస్తుంది. 11 o'clockకి ఇది వీడియో తీశాను, ఆ టైంలో కూడా చల్లగా గాలి వేస్తుంది, అలానే ఎండ కూడా ఉంది. ఇవి చూడండి, ఇవి టమాటాలు. వీళ్ళు వీలైనన్ని మొక్కలైతే వేసుకున్నారు. టమాటా, పచ్చిమిరప, తర్వాత పాలక్, ఇంకా కొత్తిమీర అవన్నీ ఉండేవి, అవి తీసేశారు. ఇది పాలకూర, పెద్ద ట్రేలో మట్టి వేసి దాంట్లో పాలకూర ఇవి విత్తనాలు వేసి పెంచుకుంటున్నారు. ఇది తేజ్పత్తా, బిర్యానీ ఆకు అంటారు కదా, ఈ మొక్క కూడా నేను ఫస్ట్ టైం చూడడం, బిర్యానీ ఆకుది. ఇవి కూడా అందం కోసం పెంచుకున్నారు. ఇవైతే భలే ఉన్నాయి చిన్న చిన్నగా. ఇందులో తామర పువ్వులు అయితే వచ్చాయి 2, కాకపోతే అవన్నీ షార్ట్లో పెట్టాను, డిలీట్ చేస్తాను, లేదంటే అసలు అందరూ చూసేవాళ్ళు. ఇవి టచ్ మీ నాట్. టచ్ మీ నాట్ నాకు తెలిసి తర్వాత ఇంకెక్కడ ఉండవేమో. బాగున్నాయి కదా. ఇవి చూడండి, ఇవి ఎర్ర తోటకూర. మొన్న నేను షార్ట్లో పెట్టాను కదా ఎర్ర తోటకూర కర్రీ చేసి, వీళ్ళు ఇచ్చారు ఆ రోజు. ఇదిగోండి ఇంకా వేశారు. ఇవి నిమ్మకాయలు. మొరం అంటారు కదా, మన వైపు అయితే మొరం అంటారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వైపులో మొరం అంటారు. ఇంకా వేరే డిస్ట్రిక్ట్లో ఏమంటారో నాకు తెలీదు. ఇది వామాకు. బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇదైతే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఈ ప్లాంట్ ఏంటో కూడా తెలియదు, నేను అడగలేదు కూడా ఇంతవరకు. బట్ ఇదైతే చాలా పెద్దగా వచ్చింది, పొడుగ్గా అయింది. కానీ ఈ మొక్క అయితే స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇది పచ్చిమిరపకాయలు. వీళ్ళకి వీలయ్యే ప్లాంట్స్ అన్నీ కూడా వేసుకున్నారు. ఇది చూసారు కదా, ఇది ఇలాచీ ప్లాంట్ అంట, మళ్ళీ చూపిస్తానండి వస్తుంది. ఇది పసుపు. ఇవి టమాటా. ఇదిగోండి ఇది ఇలాచీ ప్లాంట్ అంట. నేనైతే ఇలాచీ ప్లాంట్ ఎప్పుడు చూడలేదు. ఇవి వంకాయలు. ఇది కూడా చామంతి, లావెండర్ చామంతి. చిన్న చామంతులే వస్తాయి, కానీ ఎక్కువ పోస్తాయి పూసేటప్పుడు మాత్రం. ఇది ఇలాచీ అంట. ఇదిగోండి దీని మధ్యలో సిమ్లా మిర్చి కూడా పెరిగింది. ఇది సిమ్లా మిర్చి. ఇలాచీ మొక్కలు 4 ఉన్నాయి. చూడాలి తర్వాత ఎప్పుడైనా పూసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి మళ్ళీ పెడతాను.
ఈ ఇలాచీ పక్కన ఇది ఉంది కదా, ఇది లవంగ అంట. లవంగాలు వస్తాయి కదా అవి. ఆ లవంగం మొగ్గ చూడాలి, ఇప్పుడు పూసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెడతాను. ఇవి తమలపాకు. ఇదిగోండి ఈ ప్లాంట్ అయితే ఇదేంటో తెలియదు కానీ చూడ్డానికైతే చాలా బాగుంటుంది, చాలా లుక్ ఉంటుంది. చూడండి పైన లేత ఆకులన్నీ రెడ్గా ఉంటాయి, ముద్రవన్నీ గ్రీన్గా ఉంటాయి. ఇంకా సన్లైట్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది మొక్క. ఇది చూడండి, ఈ పువ్వులు అయితే చిన్నదే, ఈ మొక్క అయితే చిన్నదే కానీ ఫ్లవర్స్ అయితే మాత్రం నిండుగా పోస్తాయి. ఆ ప్లాంట్ కూడా సరిగ్గా లేదు, చిన్న ప్లాంటే. ఈ చూడండి నిమ్మకాయలు పండిపోయి, చిన్న నిమ్మకాయల మొక్క కానీ ఎక్కువ నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఇది పత్తి మొక్క ఇంతవరకు అయితే రాలేదు. ఇది సపోటా కూడా చిన్నదే కానీ సపోటా కాయ అయితే వచ్చింది. ఇంకా చిన్న చిన్న సపోటా కాయలు కాయడానికి రెడీగా కూడా ఉన్నాయి. సీతాఫలం, ఇది కనకాంబరం, పుదీనా, కొత్తిమీర కూడా ఉండేది, అది అయిపోయింది, ఆ మొక్కలు తీసేశారు. ఇది మామిడి మొక్క. ఇవి చూడండి చిక్కుడు పాదు, అలాగే బల్ల చిక్కుడు, సన్న చిక్కుడు కూడా ఉన్నాయి. బీరపాదు కూడా ఉంది. పైన అయితే మాత్రం మొక్కలు చాలా బాగా పెరిగాయి. కానీ ఆ లవంగాలు అవి ఎప్పుడైనా పూసేటప్పుడు ఖచ్చితంగా నేను వీడియో తీసి అయితే పెడతాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.